ఉదయాన్నే బద్వేలుకి వస్తాను నేను వేరే పని నుండి. ఆ పని నుండి వచ్చినప్పుడు మార్కెట్ యార్డ్ కాడ పోలీసులు వచ్చి మీ కార్లో ఎక్కింటే పని వెళ్ళి కార్లో ఎక్కించుకున్న తర్వాత కనీసం ఈ కార్లో ఎక్కించుకున్న తర్వాత కార్లోనే ఉంది కదా మైక్ రోడ్డు తీసుకున్నాడు. మైక్ రోడ్డు తీసుకుని మైక్ రోడ్ ఎక్కడికి పోదాం సార్ అంటే నీతో పని ఉంది అని చెప్పిండు. అప్పుడు అందరూ తెలియదు. మళ్ళీ నేను వచ్చేసి ఫోన్ వాళ్ళకి తీసుకుండు. ఏదైనా నా ఫోన్ కూడా తీసుకుని ఏం సార్ ఫోన్ నేను మాట్లాడితే మళ్ళీ ఇష్టంలో తీసుకుని వాళ్ళకి విచారం చేయాలి. వాళ్ళ నుంచి ఫోటోలు తీసుకున్నాను. ఫోటోలు తీసుకుని మా వాళ్ళు కొనుక్కొని కొంతమంది వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఆ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా బద్వేలు తీసుకుని నీ మీద అరెస్ట్ కేసు బుక్ చేసిన నీ మీద ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చాను. నాకు ఏం తెలియదు. నేను గత 2005 నుంచి 2021 వరకు సొసైటీలో ఉండే. సొసైటీ మీద నీ మీద అభియోగం వచ్చినారని చెప్పిండ్రు. అభియోగం వచ్చి ఇంతవరకు 16 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా నాకు చిన్న కంప్లైంట్ కూడా నాకు తెలియలే. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు అన్ని కంప్లైంట్లు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు మా ఏంటంటే ఇల్లు కొట్టాలని ఒక ప్రయత్నం చేసి గట్టిగా బాగా తయారు చేసింది. దాని మీద అన్ని కోర్టు పోయి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాను. స్టే తెచ్చుకోవడం ఎంత తిరిగి ఇవ్వాలని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఈ విధంగా మళ్ళీ నేను ఒక జెడ్పీటీసీగా ఉంటా, మా తమ్ముడు ఒక సర్పంచ్గా ఉన్నాడు. నేను దీనికి సొసైటీ కూడా చిన్న కేశంలో 2005 నుంచి 2021 వరకు నేనే ఉంటే నేను తర్వాత రిజైన్ చేసి మళ్ళీ నేను జెడ్పీటీసీకి వచ్చినాను. జెడ్పీటీసీకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు జెడ్పీటీసీ అయిన తర్వాత నుంచి కూడా ఈ గవర్నమెంట్ వచ్చేటానికి నన్ను రకరకాలుగా ఇబ్బంది చేస్తాను. దాంట్లో కూడా మా ఇల్లు ఇవే కాకుండా మా అన్న ఏదో గుర్తుగా కార్తీక మాసంలో ఒక టెంపుల్ కట్టించాడా. ఆ టెంపుల్ కూడా మా పేరు ఏదో విపిఆర్ కన్స్ట్రక్షన్ కార్తీక దీపాలు అది కూడా వచ్చేసి కన్స్ట్రక్షన్ నైట్ వచ్చేసి అది కూడా కొనగడం జరిగింది. ఏమంటే కేవలం ఎంపీ ఎమ్మెల్యే గారు వీళ్ళు ముగ్గురు వచ్చి ఓపెన్ చేసినారు అనే కారణంతోనే సైలెంట్ బ్రిడ్జి మీదనే ఎప్పుడైనా మీరు గత కొన్ని రోజులు ఎవరైనా మీకు చూడండి, అది ఇప్పుడు ప్రతి కార్తీక సంవత్సరము ఎంత బాగా వైకుంఠంగా జరుగుతుందో బద్వేలుకి అత్యంత సన్నిహితంగా దగ్గర ధైర్యంగా ఉండేది. అదే ఆ విధంగా ఉండదని ఈ విధంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడతాడు. అంటికి ఏదానికి కూడా పార్టీ అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి 8,000 రూపాయలు అంతా 24 మందికి 8,000 రూపాయల సబ్సిడీ అమౌంట్ కూడా రిలీజ్ చేసింది కూడా గవర్నమెంటే. అది ఇప్పుడు 2014లో ఐసీడీపీ లోన్లో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పిండ్రు. ఆ 2024లో ఒకసారి వచ్చేసి 10 లక్షలు, ఒకసారి వచ్చేసి 24 లక్షలు, మొత్తం 34 లక్షలు ఇచ్చింది. 34 లక్షలు ఇచ్చి ప్రతి 25 మంది రైతులు వచ్చేసి 5 లక్షల చిల్లర స్వచ్ఛందంగా పోయి బ్యాంకులో కట్టుకుంది. వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చి మాకు ఇచ్చిన 10,000 అని ఒక కంప్లైంట్ ప్రో చేసింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మామూలుగా వచ్చేసి ఈ ఐసీడీపీ రుణంలో పాటు జరిగితే ప్రతి ఒక్క రైతుకి 20% వీళ్ళు 40,000 రూపాయలు తీసుకుంటే 8,000 రూపాయలు రిక్వైర్ ఎట్లా వేసింది పాటు జరిగింటే. నేను ఒక్కనే కాదు కదా, నేను ఓన్లీ బోర్డు మీద రిజర్వేషన్ చేసుకునేంత వరకే. దాంట్లో మేనేజర్ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, త్రికోణ వచ్చేసి ఐసీడీపీలో వచ్చేసి ఆడ సెక్షన్లో మేనేజర్ ఉంటాడు. వాళ్ళు అందరూ కూడా పెద్ద సంస్థ. ఇది మామూలుగా ఇక్కడ నుంచి కాదు. మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో బాండ్లు ఇస్తారు, వీసీలు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్. ఇదంతా ప్రాసెస్ చేయాలంటే ఒక నెల రోజులు పడుతుంది. నెల రోజుల తర్వాతనే మాకు లోనింగ్ వీళ్ళందరికీ వేసేస్తాం. అట్లయినా కూడా లోనింగ్ ఏమన్నా మా చేతికి ఏమైనా డబ్బులు వచ్చిందే మళ్ళీ బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోకి ఓపెన్ చేసిన డబ్బులు దాంట్లో బ్యాంకులో వేసింది. ఆ బ్యాంకులో వేసినప్పుడు ఆ డబ్బులు డ్రా చేయాల్సిన బాధ్యత ఎవరికి? మేనేజర్, సూపర్వైజర్, బ్యాంక్ వాళ్ళకి కూర్చుంటుంది. అదే బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈరోజు మా మీద కంప్లైంట్ ఇచ్చినారంటే ఇది ఆశ్చర్యపోతున్నాం. కేవలం కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళకు హైకోర్టులో స్టే ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా కాకుండా వీళ్ళు బ్యాంక్ వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇచ్చినారు. ఇదంతా కనీసం 5-6 నెలలు వచ్చించి ఆ విధంగా చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసింది. అన్నిటికీ దేవుడు అనేవాడు, పార్టీ అనేవాడు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.